గురుగారు, జీవించడం ఒక కళ అంటారు. మన జీవన విధానం ఎలా ఉండాలి? ఎలా ఉంటే మంచిది? మనం జీవించే విధానం ముందు మనకు సంతృప్తి కలిగించేలాగా ఉండాలి. ఏది చేసినా అసంతృప్తి అనేది మనలో ఎప్పుడూ ఒక అంతఃసూత్రం వలె కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా 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 అనేటటువంటి ఆలోచనలతో మన మనస్సు మనల్ని ప్రోద్బలం చేస్తూనే ఉంటుంది. సాధించు సాధించు ఇంకా అన్నట్లుగా. ఏం చేస్తే మన జీవన విధానం ఆనందకరంగా ఉంటుంది అంటే మన జీవనానికి మూల ప్రయోజనం ఏమిటో తెలుసుకొని ఆ ప్రయోజనాన్ని సాధించే విధంగా మన పనులు ఉంటే అది సార్థకమైన విషయంగా మారుతుంది. ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4 పురుషార్థాలు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలభూషార్థ సిద్ధ్యర్థం అని చేస్తూ ఉంటాం సంకల్పంలో. ఇందులో 3వది కామము. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అరిషడ్ వర్గాలు, శత్రువులు విడిచిపెట్టాలి. ఇందులో మళ్ళీ మొదటిది కామమే. రెండింటిలో ఇలా ఆలోచన చేసినప్పుడు గృహ సంబంధమైన, ధర్మనిష్టమైన, అర్థవంతమైన, ఆరోగ్యదాయకమైన, జీవనానికి వెలుగునిచ్చే పని ఇది సార్థకంగా వెలిగేది కావాలి. అలా చేస్తే ఆ జీవనం ప్రయోజనంగా మారుతుంది. మన వద్ద డబ్బు ఉంది ఉదాహరణగా, ఆ డబ్బుని మనమే దాచిపెట్టుకుంటే ప్రయోజనం ఏమిటి? ఏదైనా ప్రభుత్వ పథకాలలో పెట్టుబడుల రూపంలో అందించగలిగితే ఆ డబ్బు పెరుగుతుంది, తోటి వారికి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మనం చాలా చదువుకున్నాం, గ్రంథాలు దొరికాయి, కాగితాలు మన ఇంట్లో మన దగ్గర ఉన్నాయి. దాచిపెట్టుకుంటే ప్రయోజనం ఏమిటి? అవకాశం దొరికినప్పుడు చెప్పే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక కళ మనకు వచ్చు, అభ్యాసం చేసి ఉన్నాం, లేదా ఒక స్కిల్ అంటాం, నైపుణ్యం, మనలో ఆ నైపుణ్యం దాగి ఉంది, గ్రహించాం. ఆ నైపుణ్యంతో ఎదుటివారికి ఆనందం కలిగించే విధంగా మన ప్రవర్తన మార్చుకోగలిగితే అది సార్థకంతో కూడుకున్న జీవన విధానం అవుతుంది. మన జీవనాన్ని మనమే తయారు చేసుకుంటాం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ప్యాంటు, చొక్కా, బెల్టు, టక్కు, టై వేసుకుని, షూస్ వేసుకుని, చేతిలో ధనుస్సు పట్టుకుని సీతాదేవికి సంబంధించిన మాట రామచంద్రమూర్తి లాగా అంటే మనం అంగీకరించాం. రాముడు ధోవతి కట్టుకోవాల్సిందే, కండువా వేసుకోవాల్సిందే. ఇలా ఉన్నప్పుడే రాముడు అవుతాడు. అలాగే జీవన సరళిలో కూడా సమయము, సందర్భము, సిచ్యుయేషన్ అంటాం, టైం అండ్ సిచ్యుయేషన్. సమయము, సందర్భము, వయస్సు, ఈ 3వది ఇంకా ప్రధానం. ఏ వయస్సుకు తగినట్లుగా ఆ వయస్సులో మన ప్రవర్తన, మన మాట ఉండాలి. 25 ఏళ్ళు దాటకంటే ముందు ఆగ్రహం తెచ్చుకోనివాడు, 25 ఏళ్ళు దాటిన తర్వాత కూడా నిత్యము ఆగ్రహంతో ఉండేవాడు, ఇద్దరు వ్యర్థులే అంటుంది నీతి శాస్త్రం. 25 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు బాగా కోపంతో ఉండాలి, ఊరికే కోపం వచ్చేస్తూ ఉంటుంది. వయస్సు కదా. 25 ఏళ్ళు దాటిన తర్వాత కూడా నిత్యము కోపంగానే ఉంటే వ్యర్థుడు కదా. జీవనాన్ని మనమే నిర్వచించుకోవాలి. మన జీవనం మన చేతుల్లో ఉంది. ఇది ఎలాంటిది అంటే గడిచిన తర్వాత పాఠం నేర్పిస్తుంది. పరీక్షలన్నీ వ్రాసేసిన తర్వాత పాఠాలు అనుకుంటే జీవితం గడిచిపోయిన తర్వాత పాఠాలు చదువుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి మనం మన జీవితంలో గడిచిన సందర్భం ఒక ఉదాహరణగా తీసుకుంటే అన్నింటినీ మనం అధ్యయనం చేస్తూ అడుగు ముందుకు వేయవచ్చు. జీవన సరళి ఇటువంటిది. ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. నిరంతరం మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి.